హలో ఎవ్రీవన్. యూపీఎస్సీ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గురించి రిక్రూట్మెంట్ రూల్స్ గురించి సిడిఎస్సిఓ సైట్లో ఒక అప్డేట్ రావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ వచ్చాక చాలామందికి వచ్చిన డౌట్లు ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్టులు కన్ఫామ్గా ఎన్ని, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, రిక్రూట్మెంట్ ఎప్పుడు ఉండొచ్చు అని. ఈ అన్ని విషయాలు తెలుసుకోవడానికి ఒక ఆర్టీఐ ఫైల్ చేయడం జరిగింది సిడిఎస్సిఓ మీద. ఏమి అడిగాము అంటే క్లియర్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని, అంటే సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రెగ్యులేటరీ ఒకటి ఉంది, సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అండ్ మెడికల్ డివైసెస్ ఒకటి ఉంది. సో రెండిట్లోని సెపరేట్గా ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది అని ఆర్టీఐ రైజ్ చేయడం జరిగింది. ఇది నవంబర్ 13th ఫైల్ చేస్తే నవంబర్ 21st కల్లా వాళ్ళు డిస్పోజ్ చేశారు, అంటే ప్రాపర్ ఆన్సర్ ఇచ్చి డిస్పోజ్ చేశారు. ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆన్సర్ ఏమొచ్చింది అంటే మనకి ఆ రిక్రూట్మెంట్ రూల్స్లో ఇచ్చింది శాంక్షన్ పోస్ట్. ఆ శాంక్షన్ పోస్ట్ ఓవరాల్గా సిడిఎస్సి వాళ్ళు శాంక్షన్ చేసినవి 419 పోస్ట్ ఆఫ్ సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇన్ రెగ్యులేటరీ అంటే రెగ్యులేటరీ అంటే మన ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేవి 419 పోస్ట్. అలానే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్ 85 పోస్ట్ శాంక్షన్ చేశామని చెప్పారు ఓవరాల్గా. అయితే ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే రాబోయే నోటిఫికేషన్ విల్ బి బేస్డ్ ఆన్ దిస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. దీనికి వీళ్ళు ఇచ్చింది, లుక్ ఎట్ దిస్, ఏమి ఇచ్చారంటే వేకెంట్ పోస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఇన్ రెగ్యులేటరీస్ 187 వేకెన్సీస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్ ఈస్ 63. సో ఓవరాల్గా ఇవి వేకెన్సీస్ ఉన్నాయి. ఫీల్డ్ పోస్టులు అంటే ఇవి కాకుండా మిగతా ఫిల్ అయిపోయాయి. ఫీల్డ్ పోస్టులు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ రెగ్యులేటరీస్ 232, మెడికల్ డివైజెస్లో 22 పోస్టులు ఫిల్ అయ్యాయి. సో రాబోయే నోటిఫికేషన్ వేటికై ఉంటుందంటే ఈ 187 డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇన్ రెగ్యులేటరీ అంటే ఫార్మసీ వాళ్ళందరూ ఎలిజిబుల్ ఉండేది, అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్, ఈ మెడికల్ డివైజెస్కి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, బయోమెడికల్, ఫార్మసీ అందరూ ఎలిజిబుల్, అవి 63 ఉన్నాయి. నెక్స్ట్ రేస్ చేసిన క్వశ్చన్ ఏంటంటే వీటికి యూజువల్గా ప్రాసెస్ ఏంటి అంటే సిడిఎస్సి వాళ్ళు నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసి ఫైనాన్స్ వాటికి సరిపోతుందా లేదా చెక్ చేస్తారు. ఇన్ని పోస్టులు మనం నోటిఫికేషన్ ఇస్తే ఫైనాన్స్ సరిపోతుందా, ఒకసారి ఫైనాన్స్ క్లియరెన్స్ అయితే సిడిఎస్సి వాళ్ళు యూపీఎస్సికి ప్రపోజల్స్ పంపిస్తారు, ఇన్ని పోస్టులకు మీరు రిక్రూట్మెంట్ టేకప్ చేయండి అని. ఇది ఎంతవరకు వచ్చిందని అడిగాం. ద గుడ్ న్యూస్ ఈస్ దే హ్యావ్ సెండ్ ఆన్సర్ ఫర్ దిస్ ఆల్సో. ప్రపోజల్స్ సెంట్ టు యూపీఎస్సి ఫర్ ఫిల్లింగ్ 186 పోస్ట్ ఆఫ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇన్ రెగ్యులేటరీ. అంటే రెగ్యులేటరీలో ఉండే డ్రగ్ ఇన్స్పెక్టర్ 186 పోస్టులు ఫిల్ చేయండి అని ఆల్రెడీ సిడిఎస్సిఓ యూపీఎస్కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది. ఫైనాన్స్ ఈస్ క్లియర్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. అలానే ప్రపోజల్స్ ఆర్ సెంట్ టు యూపీఎస్సీ ఫర్ ఫైలింగ్ ఆఫ్ 20 పోస్ట్ ఆఫ్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇన్ మెడికల్ డివైజెస్. సో మెడికల్ డివైజెస్లో ఒక 20, రెగ్యులర్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఒక 186, కలిపితే 206 పోస్ట్కి మీరు ఎగ్జామ్ రిక్రూట్మెంట్ టెస్ట్ కండక్ట్ చేయండి అని యూపీఎస్సీకి ప్రపోజల్ సిడిఎస్సి నుంచి వెళ్ళిపోయి. సో దిస్ ఈస్ క్లియర్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని ప్రపోజల్స్ వెళ్ళడం, వన్ స్టెప్ ఈస్ డన్. సెకండ్ స్టెప్ ఈస్ యూపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ వేయడమే. సో దిస్ ఇస్ అ గుడ్ న్యూస్. అంటే ఎంత టైం పడుతుందని ఒక క్లారిటీ లేకుండా ఉండేది, కానీ ఇప్పుడు నౌ వీ గాట్ ద క్లారిటీ దట్ నెంబర్ ఆఫ్ వేకెంట్ పోస్ట్ రెండు కలిపితే 206 వరకు ఉన్నాయి. ఓన్లీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రెగ్యులేటరీ 186 అండ్ దెన్ ఒక 20 మెడికల్ డివైజెస్. సో మీకు ఫర్దర్ అప్డేట్స్ కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, అంటే సెంట్రల్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ అందరూ ఆ గ్రూప్లో జాయిన్ అయ్యండి. ఫర్దర్ డీటెయిల్స్, అప్డేట్స్ అందులో ఇస్తూ ఉంటాను. దిస్ ఇస్ ద గుడ్ న్యూస్. సో ఐ ఆల్వేస్ టెల్ దిస్ టు ఆల్ ద స్టూడెంట్స్, అవకాశాలు యూజువల్గా రావు, ఇది చాలా మంచి అవకాశం. అండ్ యూ కెన్ సీ ద ఆర్టీఐ ఆల్సో, ఐ హ్యావ్ డైరెక్ట్లీ పుట్ ఇట్ హియర్. ప్రపోజల్స్ పంపించేశారు, సో త్వరలో నోటిఫికేషన్ రావచ్చు. ప్రిపేర్ ఫర్ దిస్, ఇట్స్ అ గుడ్ ఛాన్స్. ఆల్ ది బెస్ట్.